టీఎస్ఎంసెట్ 2025 సంబంధించి ఇప్పుడు వచ్చేసి మీకు ర్యాంక్ ఎంత వచ్చినా కూడా టాప్ కాలేజీలో 100% సీట్ అయితే వస్తుంది. ఫర్ సపోజ్ మీకు అయితే చూడండి, మీ ర్యాంక్ వచ్చేసి 1,00,000 అనుకోండి. 1,00,000కి చాలామంది 1,00,000 సంబంధించి లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ చూసుకొని కొన్ని కాలేజెస్ ఒక 5 to 10 కాలేజెస్ అయితే పెట్టుకొని సీట్ అనేది లాస్ చేసుకుంటారు. లేదంటే టాప్ కాలేజీలో వచ్చే సీటు కూడా వీళ్ళైతే వదులుకుంటున్నారు. ఎందుకంటే మెయిన్ వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి ఏంటనేది వాళ్ళకి తెలియక చేస్తున్న మిస్టేక్స్ ఇవి. అందుకని చెప్పేసి మెంటర్షిప్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా మెంటర్షిప్లో మీరైతే జాయిన్ అవ్వండి. మీకు ర్యాంక్ ఎంత వచ్చినా కూడా టాప్ కాలేజీలో ఏదో బ్రాంచ్ అయితే వస్తుంది. అండ్ మీకు మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత టాప్ కాలేజెస్ అండ్ కోర్సెస్ లిస్ట్ అయితే ఇస్తాను. నెక్స్ట్ మీకు డెసిషన్ మేకింగ్ ఉంటుంది. టాప్ కాలేజెస్ అండ్ బ్రాంచెస్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీ ర్యాంక్ని బేస్ చేసుకొని. నెక్స్ట్ వచ్చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ టెక్నికల్ ఇష్యూస్లో మీకు అయితే సపోర్ట్ చేయడం జరుగుతుంది. సపరేట్ వాట్సాప్ గ్రూప్లో మీకు అప్డేట్స్ అన్ని వస్తాయి. మీరు మెంటర్షిప్లో జాయిన్ అయిన తర్వాత 24/7 ఎప్పుడైనా మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. అండ్ జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు ఈ యొక్క QR కోడ్ని స్కాన్ చేసుకొని మీరు పేమెంట్ అనేది చేసుకోండి. పేమెంట్ చేసిన తర్వాత ఈ యొక్క వాట్సాప్ నెంబర్కి పేమెంట్ ID అండ్ ర్యాంక్ కార్డ్ అయితే మీరైతే సెండ్ చేయండి. వాట్సాప్ నెంబర్ వచ్చేసి 8179406281కి మీరైతే సెండ్ చేస్తే కంప్లీట్ డీటెయిల్స్ అనేవి మీకు అయితే సెండ్ చేయడం జరుగుతుంది. కాబట్టి నెక్స్ట్ వచ్చేసి మీకు 1,00,000 ర్యాంక్కి టాప్ 10 కాలేజ్లో ఏదో ఒక బ్రాంచ్ అయితే వస్తుంది. టాప్ 10 కాలేజీలో ఏదో ఒక బ్రాంచ్ వస్తుంది, అది చూసుకోవాలి. అంతేగాని చాలామంది ఏం చేస్తున్నారంటే 1,00,000 లేదంటే 1,50,000 అలా వచ్చినా కూడా CSE కావాలి, స్పెషలైజేషన్ కావాలని చెప్తున్నారు. ఓకే, స్పెషలైజేషన్ అయితే ఓకే అండి. CSE అంటే కష్టం. అంటే చాలామంది ఇప్పటివరకు వీడియోస్ చేసే ఉంటారు, మెంటర్షిప్ ఇస్తాం, లేదంటే 1,50,000 వచ్చినా, లేదంటే 1,00,000 ర్యాంక్ వచ్చినా, 70,000 ర్యాంక్ వచ్చినా కూడా మీకు CSE వస్తుందని చెప్పేసి చెప్పే ఉంటారు. ఆ వీడియోస్ చూసి మెంటర్షిప్లో జాయిన్ అయ్యి వాళ్ళు చెప్పినట్లు చేశారనుకోండి, మీకు టాప్ కాలేజీలో వచ్చే సీట్ కూడా మీకైతే పోతుంది. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలంటే 1,00,000 కాదు, 2,00,000 ర్యాంక్ వచ్చినా కూడా మీకు CSE అనేది వస్తుంది. అది ఎక్కడో చోట వస్తుంది. అది టాప్ 10లో అయితే రాదు, కానీ ఉన్న కాలేజెస్ 150+ కాలేజెస్లో మీకు CSE సీట్ అనేది వస్తుంది. ఇప్పుడు ఏంటంటే 2,00,000 ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ప్రజెంట్ వాళ్ళకి తెలియక సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళాలంటే CSE తీసుకోవాలి, స్పెషలైజేషన్ తీసుకోకూడదు, ECE తీసుకోకూడదు, సివిల్ మెకానికల్ ఇవేవి తీసుకోకూడదు, ఓన్లీ CSE తీసుకుంటేనే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్తామని చెప్పేసి కొంతమంది చెప్పుంటారు. లేదంటే మీకు మీరే అనుకోవడం, ఇలా మీలో చాలామందికి ఒక డౌట్ అయితే ఉంటుంది. 2,00,000 ర్యాంకు అంటే అంతవరకు రాదు. ఫర్ సపోజ్ 1,50,000 ఉంది ఇయర్ లాస్ట్ ర్యాంక్ వచ్చేసి, లేదంటే 1,00,000 ర్యాంక్ అనుకోండి. మీకు ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నా, 1,00,000 ర్యాంక్కి మీకు CSE అనేది వస్తుంది. ఆ కాలేజ్లో మీరు జాయిన్ అయినా ఒకటే, లేదంటే ఇంట్లో కూర్చొని చదువుకున్నా ఒకటే. అర్థమవుతుందా నేను చెప్పేది? 1,00,000 ర్యాంక్కి CSE తీసుకున్నారు అంటే ఆ కాలేజ్లో మీకు సరైన ఫ్యాకల్టీ ఉండరు, నెక్స్ట్ ప్లేస్మెంట్స్ ఉండవు, ఎడ్యుకేషన్ ఉండదు, మెయింటెనెన్స్ కూడా సరిగ్గా ఉండదు. జస్ట్ నేమ్కి మాత్రమే బీటెక్ కాలేజ్ అయ్యి ఉంటుంది, కానీ ఆ ర్యాంకే ఆ కాలేజీలో CSE వచ్చిందంటే మీకు అసలు ప్లేస్మెంట్స్ కూడా ఉండవు. అక్కడ ఇంటర్న్షిప్స్ కానీ ప్రాజెక్ట్స్ కానీ ఏమీ ఉండవు అనమాట. ఒక స్ట్రెంత్ కూడా తక్కువగానే ఉంటుంది, పిల్లలు కూడా తక్కువ మందే ఉంటారు. అందుకని ఇవన్నీ కూడా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు ఏం చేయాలంటే 1,00,000 ర్యాంక్కి అంటే మీ యొక్క ఇంటర్మీడియట్ మార్క్స్ని బేస్ చేసుకొని, నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు వచ్చిన MCET ర్యాంక్ని బేస్ చేసుకొని, నెక్స్ట్ మీకు ఇంట్రెస్ట్ ఎటు ఉంది ఏంటనేది ఫైనల్ చేసుకొని మీరు ఆప్షన్స్ అనేవి పెట్టుకోవాలి. తర్వాత మీరు బ్రాంచ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. అంతేగాని ర్యాంక్ ఎంత వచ్చినా కూడా మీకు ఇష్టం వచ్చిన బ్రాంచ్ కావాలంటే అయ్యే పనే కాదు. ఇవన్నీ చూసుకోకుండా మీకు ఇష్టం వచ్చినట్లు ఆప్షన్స్ పెట్టారనుకోండి, ఫస్ట్ రౌండ్ కాదు, మనకి ఏపీ టీఎస్ఎంసెట్ వాళ్ళు 10 రౌండ్స్ కండక్ట్ చేసినా కూడా మీకు సీట్ అనేది రాదు ఎక్కడ. ఇదైతే రాసి పెట్టుకోండి. ఎందుకంటే ప్రీవియస్ ఇయర్స్ నుంచి ఎంతోమందికి గైడెన్స్ అయితే ఇచ్చి బయటకు పంపిస్తాం. వీళ్ళందరూ చేస్తున్న మిస్టేక్స్ అయితే ఇవి. అందుకని చెప్పేసి ఈ యొక్క వీడియో అనేది చేయాల్సి వస్తుంది. అండ్ చాలామంది తెలియక 1,00,000 ర్యాంక్ వచ్చినా కూడా CSE పెట్టుకొని ఆ కాలేజీలోకి వెళ్తారు, లేదంటే ఒక 10 కాలేజెస్ పెట్టుకొని ఆ కాలేజీలో జాయిన్ అవుతారు. ఇలా చేశారంటే మీరు మిస్టేక్ చేస్తున్నట్లే. అదైతే మీరైతే గుర్తుపెట్టుకోండి. అండ్ కౌన్సిలింగ్ సంబంధించి అప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఫాలో అవ్వాలి. లాస్ట్ ఇయర్ ఎంతమంది క్వాలిఫై అయ్యారు, ఎంతమంది ఆప్షన్స్ పెట్టుకున్నారు, ఎంతమంది సీట్ వచ్చింది, ఎంతమంది సీట్ రాలేదు ఏంటని ఒక డేటా మొత్తం చూసుకోవాలి. అంతేగాని యూట్యూబ్ ఓపెన్ చేసి మీకు ఇష్టం వచ్చిన వీడియోస్ చూసేసి వాళ్ళు ఎలా చెప్తే అలా చేశారనుకోండి, మీకు వచ్చే సీట్ కూడా పోతుంది.
ఎవరినైనా ఒక్కరినే నమ్ముకొని ముందుకెళ్ళాలి. ఓకేనండి, ఇదైతే మీరు అన్ని కూడా చెక్ చేసుకోండి. అండ్ మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్, టెలిగ్రామ్ లింక్స్ ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా వాటిలో జాయిన్ అవి వస్తున్న అప్డేట్స్ అన్ని కూడా ఫాలో అవుతూ ఉండండి. అండ్ కౌన్సిలింగ్ సంబంధించి మెంటర్షిప్లో మీరు అయితే జాయిన్ అయిపోతే ర్యాంక్ ఎంత వచ్చినా కూడా మీకు టాప్ 10 కాలేజీలో ఏదో బ్రాంచ్ అయితే వస్తుంది. అది వచ్చేసి నేను చెక్ చేసి అవన్నీ కూడా మీకు అయితే చెప్పడం జరుగుతుంది. కాబట్టి అండ్ ప్రతి ఒక్కరు కూడా మీరైతే జాయిన్ అయిపోండి. ఓకే గైస్, థ్యాంక్ యూ.